హాయ్ అన్య. శివ బాగున్నావా? ఉమ్, ఏంటి సంగతులు మరి? బండి తీసుకుందాం అనుకుంటున్నా. అవునా, ఏ బండిరా? కొత్తగా లాంచ్ అయింది మొన్న ఎక్స్ట్రీమ్ 125. బాగుంది, అది తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే, ఏ కలర్ తీసుకుంటున్నావు? బ్లాక్ బ్లాక్ ఎక్స్ట్రీమ్. హీరో షోరూమ్ కదా, ఎక్స్ట్రీమ్ హీరో. మైలేజ్ అది ఎలాగిస్తారని చెప్పాడు? మైలేజ్ 65 అన్నాడు. మనం యావరేజ్ గా 60 వేసుకుందాం, బాగానే ఉంటది. ప్రైస్ కూడా పర్లేదు, 1,30,000 ఎంత ఉంది. ఎందుకు ఆ బండికి ఎందుకు ఫిక్స్ అయ్యావు? మైలేజ్ ఎక్కువ వస్తుంది, ప్రైస్ తక్కువ ఉందిగా, లుక్ కూడా బాగుంది స్పోర్ట్స్ వెహికల్ లాగా. సో అందుకని. ఎందుకు నీకు స్పోర్ట్స్ వెహికల్ అవసరం ఏంటో, శుభ్రంగా స్కూటీ తీసుకోకుండా? స్పోర్ట్స్ వెహికల్ అంటే బ్యాక్ గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని ఇంత వద్దు కానీ, జనరల్ గా నువ్వు షాప్ లో ఉంటావు కాబట్టి నీకు మెటీరియల్ అయితే తెచ్చుకోవడానికి వాటికి బాగుండాలి కదా. ఎలక్ట్రికల్ తీసుకుంటే బాగుంటది. అందులో ఐ మీన్ లైక్ ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకుంటే బాగుంటది. అందులో నీకు లోకల్ ఎక్కువ తిరుగుతావు కాబట్టి ఎలక్ట్రికల్ బైక్ బెటర్ అని అనుకుంటున్నాను. అవును, మైలేజ్ ఎక్కువ అవుతుంది కదా. పోనీ పెద్ద బళ్ళు ఒక ఎన్ఫీల్డ్ అలాంటి అంటే తక్కువ మైలేజ్, లోకల్లో తిరగడానికి వద్దు అనడానికి. ఇది ఎక్కువ మైలేజ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు కదా. నీకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది సార్. మరి ఎలక్ట్రికల్ కూడా మైలేజ్ ఇస్తుంది కదా. ఇప్పుడు ఎలక్ట్రికల్ దాంట్లో ఇప్పుడు జనరల్ గా ఓలా S1 అవి తీసుకుంటే 90 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తున్నాడు. అవును, బట్ ఎంత మైలేజ్ ఇచ్చినా లాంగ్ రైడ్ వెళ్ళాం మనం. దీని మీద అయితే లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళాలి. నీకు పెట్రోల్ కొట్టించడానికి డబ్బులు, బండి అందరూ కొనేస్తారు, దానికి ఈఎంఐ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈఎంఐలోనే కదా కొంటున్నావు. అవును, మరి ఇదైనా ఈఎంఐ కట్టాలి కదా ఎలక్ట్రికల్ వెహికల్. అవును, నీకు ఇక్కడ పవర్ కన్సంప్షన్ ఫ్రీ కదా, మన షాప్ లో పెట్టుకుంటావు ఛార్జింగ్. నువ్వు నీకు ఇక్కడ ఛార్జింగ్ డబ్బులు పడవు కదా. మనకి పవర్ బిల్ ఎంత వస్తుంది? మన ఏసీకి లైట్లకి వాటికే 3,000 దగ్గర బిల్ వస్తుంది. మహా అయితే ఇంకొక 500 ఎక్స్ట్రా అవుతుంది. నాకు పడుతుంది అది. నీకే హ్యాపీగా నువ్వు ఫ్రీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంటి దగ్గర కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంటి దగ్గర ఛార్జింగ్ పెడితే అమ్మాలు బిల్లు కడతారు, ఇక్కడ ఛార్జింగ్ పెడితే షాప్ లో బిల్లు పోతుంది. నీకు ఇంకేం ప్రాబ్లం ఉంది? నీకు అదే అనుకో, పెట్రోల్ కొట్టించుకోవాలనుకో, రోజు నీ దగ్గర 100-200 ఉండాలి నువ్వు తిరిగిడికి. అవును, నేను రోజు ఎక్కడ తిరుగుతాను, నేను షాప్ కి దీనికి కదా. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మనకి బండి ఉండదు, ఎక్కడైనా లాంగ్ వెళ్దామన్నా. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు లాంగ్ సంగతి పక్కన పెట్టడం, జనరల్ గా నువ్వు ఎక్కువగా ఎక్కడ తిరుగుతావు? ఇక్కడే ఎక్కువగా సిటీలో తిరుగుతావు. లోకల్ రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు? షాప్ కి ఇంటికే కాకుండా సరుకు తేయడానికి, చిన్న చిన్న బయటికి వెళ్ళి కలెక్షన్ చేయడానికి, అలా రేట్లకి తిరుగుతావు కదా. 15-20 కొన్ని కాకపోతే 30-40 వేసేసుకో. నీకు మైలేజ్ నీకు ఎలాగొచ్చినా ఇది బాగుంటది. 30-40 వేసుకున్నా కూడా. నువ్వు మీ ఊరు వెళ్తావు, మీ ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి? మా ఊరా 50 కిలోమీటర్లు ఉంటుంది. 50 కిలోమీటర్లు ఉంది. పోనీ అక్కడి నుంచి మీ తాతగారు ఇంకా అక్కడి నుంచి ఇంకొక 40 కిలోమీటర్లు ఉంది. ఓవరాల్ గా 90 ఉంది. అంటే నువ్వు 1 సైడ్ వెళ్ళిపోవచ్చు. అటు నుంచి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని వచ్చేస్తావు. అవి బ్యాటరీలు హీట్ ఎక్కువైపోతాయి కదా నాన్ స్టాప్ డ్రైవింగ్ చేస్తే. ఇప్పుడు అవన్నీ టెక్నాలజీ చాలా చూసాను యూట్యూబ్ లో, అట్లా బ్యాటరీ వెహికల్స్ కాలిపోవడం హీట్ కి ఎండాకాలం. ఇప్పుడు ఆ ఫస్ట్ ఆ నెగిటివ్ థాట్ పడడం వల్లే ఇప్పుడు ఆ కంపెనీలన్నీ కూడా, ఇప్పుడు కాలిపోయిన కంపెనీలన్నీ కూడా లోకల్ కంపెనీస్. ఆ పేలిపోతుంది, కాలిపోతుంది అవన్నీ. ఇప్పుడు ఓలా వచ్చిన తర్వాత ఓలా బైక్లు ఎక్కడ కాలిపోయినాయి? తర్వాత మన ఐక్యూబ్ వచ్చింది, టీవీఎస్ ఐక్యూబ్. టీవీఎస్ లో ఎక్కడ కాలిపోయింది? ఎప్పుడు చూపించింది? ప్లస్ ఆ బ్యాటరీకి 8 years వారంటీ, నీకు 7 to 8 years వారంటీ ఇస్తారండి నీకు. ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ అక్కర్లేదు దానికి. ఇన్సూరెన్స్ నీకు బాగానే ఉంటది. అది ఇన్సూరెన్స్ కొంచెం అంటే నేను చూసిన దాని వేరియేషన్ బట్టి పెట్రోల్ కన్నా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి కొద్దిగా ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటది, బాగానే ఉంటది. కానీ దీని ప్రైస్ ఎంత ఉంటది ఎలక్ట్రికల్ బండిది? ఎలక్ట్రికల్ బండిది కూడా నీకు 1,30,000 పడుతుంది. ఇప్పుడు ఆ బైక్ కి 1,30,000 పడుతుంది అని అన్నావు నువ్వు. ఈ బండికి 1,30,000 పడుతుంది. అక్కడ ఎంత డౌన్ పేమెంట్ కడతావు, ఇక్కడ అంత డౌన్ పేమెంట్ కడతావు. కానీ ఇందులో గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తుంది. ఎలక్ట్రికల్ వెహికల్ కి ఒక 15,000 అంత తగ్గుతుంది నీకు రేట్ ఆ సబ్సిడీ మీద. తర్వాత నీకు అది పొల్యూషన్ ఫ్రీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రీ. అది మనం ఎలాగో గ్రీన్ లవర్స్ కాబట్టి, ఐ మీన్ చెట్లు మొక్కలు లవర్స్ కాబట్టి మనకి అది బెస్ట్. పొల్యూషన్ ఉండకుండా ఉంటది. అండ్ అందరికి మనం ఎడ్యుకేట్ చేయాలి. జనరల్ గా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకు? మెయిన్లీ పొల్యూషన్. మన వైజాగ్ లో పొల్యూషన్ చూస్తే ఎంత హీట్ వస్తుంది, ఎలా వస్తుంది ఎండాకాలంలో? పెట్రోల్ బండి దేనికి పొల్యూషన్ రావట్లేదు కదా. పెట్రోల్ బండికి పొల్యూషన్ రాకుండా మరి పొల్యూషన్ సర్టిఫికేట్ ఎందుకు చేయించమంటున్నాడు? ఏది బోర్కి వచ్చేస్తాయి చూడు బళ్ళు, అలాంటి నీకు పొగ అట్టే వస్తాయి. కానీ నార్మల్ బండికి బోర్కి వచ్చేంతలాగా ఎవడు వాడుతున్నాడు? ఎవడు వాడట్లేదు. నేను అదే చెప్తున్నాను. ఎలక్ట్రికల్ బండి మనకి బెస్ట్ రా. నువ్వు ఎలక్ట్రికల్ బండిలో ఐక్యూబో లేకపోతే ఓలానో తీసుకున్నావు అనుకో, శుభ్రంగా మనకి ఈ సామాన్ లగేజ్ అవి వచ్చినప్పుడు కూడా శుభ్రంగా ముందు పెట్టుకోవచ్చు. లేకపోతే మన డాక్యుమెంటేషన్ బిల్స్ ఇలాంటివి కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా శుభ్రంగా సీట్ ఎత్తేసి అందులో పెట్టుకోవచ్చు అనమాట. నీకు బైక్ అయితే మాత్రం ఏదో అమ్మాయిలు వేసుకుని తిరగడానికి తప్ప
నీకు దేనికి పనికిరాదు. మరి మా గర్ల్ ఫ్రెండ్ అడిగితే ఎలా తీసుకెళ్ళాలండి బయటికి? ఒక పని చేయరా, నీ గర్ల్ ఫ్రెండ్ అడిగింది అనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ కి డ్రైవ్ చేయమని చెప్పి వెనకాల నువ్వు కూర్చోపెట్టుకోండి, స్కూటీ కదా డ్రైవ్ చేస్తది. అది లేదు, నేను పెట్రోల్ బండి అంటే మైలేజ్ నాకు ఎక్కువ ఇస్తుంది కదా దీంతో పోలే. ఏది ఎలక్ట్రికల్ బండి అయినా పర్లేదు, కానీ ఇది మైలేజ్ ఇస్తుంది, లుక్ కూడా బాగుంటుంది. సరుకు అంటే తెచ్చుకునే టైంలో ఎవరో ఫ్రెండ్ బండి తీసుకున్నా సరిపోద్ది. కరెక్ట్. ఇప్పుడు ఆ ఫ్రెండ్ బండి తీసుకునేది ఏదో నువ్వు ఊరు వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు కదా, ఇందాకన్నా కదా లాంగ్ రైడ్స్ పని చేయదు కదా అనేసి. అదే ఫ్రెండ్ బండి, ఒరే నేను ఊరు వెళ్ళి వస్తాను ఒక 2 రోజులు కావాలి అని అంటే బండి చాలా మంది ఇస్తారు. చాలా మంది లోకల్ అడిగితే ఎవరైనా ఇస్తారు, కానీ ఊర్లో వెళ్ళి 2-3 రోజులు ఎంతానంటే చాలా తక్కువ. వాడికి లోకల్లో తిరగడానికి. అవును, ఎంతైనా నేనే ఉన్నాను, నీ బండి నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఫీల్డ్ ఏదో ఉంది, శుభ్రంగా నువ్వు ఏంటి అంటే నీ ఎలక్ట్రికల్ స్కూటర్ నాకు ఇచ్చి అన్న ఒక 2 రోజులు నువ్వు దీని మీద తిరిగన్నా, నేను ఊరెళ్ళి వస్తాను, నీ బండి నాకు ఇవ్వమంటే నేను ఇస్తాను, పట్టుకెళ్తావు. అదే అలాగా. కొంతమంది ఏంటంటే ఎవరు అంత దూరం ఎందుకు 2-3 రోజులు ఇచ్చేవాళ్ళు అడగదాంరా, ఇచ్చేవాళ్ళు అడుగుదాం అంటే అందరి దగ్గర మనకు నచ్చిన బళ్ళు ఉండవు కదా. ఇవ్వనోడిని ఎలాగో మనం పిలుచుకొని రాలేము, ఇచ్చినోడిని అడుగుదాము, అదే బెటర్. ఇవ్వనోడిని మనమే అరే రారా అనే బదులు మన ఇచ్చిన వాళ్ళకి మనకి హెల్ప్ చేసిన వాళ్ళు మనం అడిగితే బెటర్ కదా. చాలా మంది ఉంటారు. నా సజెషన్ అయితే అది శివ, ఆలోచించుకో, ఒక పని చెయ్యు, కొన్ని యూట్యూబ్ లో గానీ రెఫరెన్సెస్ చూడు, లేదా వెబ్సైట్ లోకి వెళ్ళి రెఫరెన్సెస్ చూడు, అది బాగుంటదా ఇది బాగుంటదా అనేది కొద్ది రెఫరెన్సెస్ చూసిన తర్వాత చెయ్యు. ఇప్పుడు ఎలక్ట్రికల్ బండికి అలాగే మన పెట్రోల్ బండికి కూడా కంపారిజన్ చూసుకొని దేని మీద ఎక్కువ మిగులుతుందో, అంటే డబ్బుల విషయమే కాదు, నీకైతే పెట్రోల్ ఫ్రీ చెప్పిస్తాను. ఎలక్ట్రికల్ బైకులు కొనుక్కుంటే నీకు పెట్రోల్ అయితే ఫ్రీ. డబ్బుల విషయమే కాదు, అన్ని రకాలుగా మనకి ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్టు ఏది బాగుంటది మనకి అని ఆలోచించుకొని తీసుకో. నేనైతే నీకు ఇచ్చే సజెషన్ అయితే ఎలక్ట్రికల్ బండి ఇది మై సజెషన్. మీరు ఏదైనా కింద సజెషన్ ఇస్తే కింద కామెంట్ చేయండి, నేను చూసి అది ట్రై చేస్తాను. ఎలక్ట్రికల్ బండి కొనమని మాత్రమే కామెంట్ చేయండి, పెట్రోల్ బండి కాదు. అందరూ కామెంట్ చేయాల్సింది ఎలక్ట్రికల్ బైక్. ఈ అలవాలతో ఎలక్ట్రికల్ బైక్ కొనొచ్చాను మనం, లేకపోతే అమ్మాయిలతో తిరుగుతారు, మనకు దొరకరు. అర్థమైందా? లేదు, మీరు కూడా గర్ల్ ఫ్రెండ్స్ తో వెళ్తారు బయటికి, ఆలోచించి నాకు కామెంట్ చేయండి.